నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సమ్రీన్. ఈ రోజు మనతో పాటు సీనియర్ క్రిటిక్ రాహుల్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్కారం అమ్మా, చెప్పండి. సార్, యాత్ర 2 మూవీ రిలీజ్ అయింది. 5 ఏళ్ల క్రితం యాత్ర అని వైఎస్ఆర్ సార్ మీద తీశారు మూవీ, ఆయనకి ప్రధానించి. ఇప్పుడు జగన్ పాదయాత్ర మీద యాత్ర 2 ఈ రోజు రిలీజ్ అయింది. దానికి హైలైట్స్ ఏమి ఇస్తారు సార్? జగన్ గారి పాదయాత్ర అనడం కన్నా ఒక రాజకీయ నాయకుడి జీవితంలో ఎమోషన్ ఉండదా? ఉంటుంది కదా. ఒక రాజకీయ నాయకుడి అంటే ఒక మనిషే కదా ఆయన కూడా. సో 2011లో దివంగత శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆయన చనిపోయిన దగ్గర నుంచి సినిమా స్టార్ట్ అవుతుంది. ఆయన రెండోసారి ముఖ్యమంత్రి అవ్వడము, రచ్చబండ కోసం వెళ్తుంటే అక్కడ యాక్సిడెంట్లో ఆయన చనిపోవడంతో సినిమా స్టార్ట్ అయ్యి 2011లో అధిష్టానాన్ని ఎదిరించి తను ఎలా మెజారిటీతో గెలిచాడు. తర్వాత 2014 నుంచి 2019 ఎలక్షన్స్లో ఆయన చేసిన పాదయాత్ర, ప్రతి గడపకి వెళ్ళి జగనన్న అని పిలిస్తే నోరారా నేనున్నానమ్మా, నేను విన్నాను, నేనున్నాను అని చెప్పి వెళ్ళి చేసింది ఈ సినిమాని సినిమాలాగానే చెప్తున్నానండి. నేను రాజకీయ విశ్లేషకుని కాదు, రాజకీయ పరంగా నేను మాట్లాడట్లేదు. ఒక సినిమాని చూసిన సగటు ప్రేక్షకుడిగా చెప్తున్నాను అనమాట. దర్శకుడు మహి వి రాఘవ్ యాత్ర తీశారు, మమ్ముట్టి గారిని పెట్టి. అదే సేమ్ మహి వి రాఘవ్ గారు ఇదే సినిమాని కూడా తీశారు. సో ఆయన ఎంచుకున్న ఫస్ట్ ఆయనని అప్రిషియేట్ చేయడం ఏంటంటే ఆర్టిస్ట్లని పికప్ చేసుకోవడం. జగన్ గారి లాగా ఉండాలి అనుకుని జీవాన్ని పికప్ చేసుకో. ఆయన బాడీ లాంగ్వేజ్, ఆయన మీసం దగ్గర నుంచి, ఆయన నడక దగ్గర నుంచి, ఆయన హ్యాండ్ పోస్టర్స్, ప్రతి ఒక్కటి సినిమాలో చూస్తుంటే కొన్ని సీన్స్ అయితే అసలు జగన్ అన్నే ఉన్నారా, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే ఉన్నారా అని ఉంటుంది అన్నమాట. సో ఇంకా మనం చెప్పాలంటే దీంట్లో శుభలేఖ్ సుధాకర్ గారు నటించారు ప్రతిపక్ష నాయకులుగా. ఇందులో ఇంకొక ఆర్టిస్ట్ సాయి మంజర్కర్ గారు, శరత్ మంజర్కర్ గారు నటించారు ఇంకొక ప్రతిపక్ష నాయకుడిగా. ప్రతిపక్ష నాయకులు చేసిన అడ్డంకుల వల్ల ఈయన ఎన్ని ఎదుర్కొన్నాడు అనేది సినిమాలో చూపించారు. సో నిజ జీవితం అంటే ఆ 2014 నుంచి 2019 వరకు ఇప్పుడు ఒక మనిషి ఉన్నాడంటే ఆ మనిషికి ఆపోజిట్గా ఇంకోటి ఉంటాడు. ఎదుగుతున్నాడంటే తొక్కేయడానికి ఉంటారు, తొక్కేయడానికి కావాలని ఉంటారు. సో ఇలాంటి అంశాలని ప్రధానంగా తీసుకొని ఒక రాజకీయ నాయకుడి జీవితంలో ఏం జరిగిందనేది చూపించారు. ఇందులో ఏ పార్టీకి నేను మద్దతు తెలపట్లేదండి, ఏ పార్టీ గురించి నేను చెడుగా మాట్లాడట్లేదు. ఇక్కడ ఒక సినిమాని చూసొచ్చిన ప్రేక్షకుడిగా సినిమా వాల్యూస్ ఎంతవరకు ఉన్నాయి, ప్రొడక్షన్ వాల్యూస్ ఎంతవరకు ఉన్నాయి, టెక్నీషియన్స్ ఎంత బాగా చేశారు, ఆర్టిస్టులు ఎంత బాగా చేశారు, సినిమా చూడొచ్చా లేదా అనేది నా రివ్యూ. ఒక జనాన్ని దగ్గరికి వెళ్ళి పాదయాత్ర అంటే ఏంటి అనేది చూపించడము, పవర్ఫుల్ డైలాగ్స్, ఆయన వ్యక్తిత్వం ఎలాంటిది, ఆయన పట్టుదల ఎలాంటిది, ఒక మనిషి సంకల్పిస్తే ఎంతకైనా తెగించే ఒక మనస్తత్వం ఎలాంటిది అనేది ఈ సినిమాలో చూపించారు. టెక్నికల్ వాల్యూస్ బాగానే ఉన్నాయి. సంతోష్ నారాయణ మ్యూజిక్ బాగుంది, ఎడిటర్ గారు బాగానే చేశారు. కొంచెం ల్యాగ్ అయింది, కొంచెం కట్ చేసి ఉంటే బాగుండేది. మమ్ముట్టి గారు నిజంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పాత్రలో జీవించేశారు. జీవా గారు దానికి తగ్గట్టుగా యాక్ట్ చేశారు. కొన్ని డైలాగ్స్, కొన్ని అసెంబ్లీలో ఒక సీన్ ఉంటుందండి, అసెంబ్లీలో సీన్ అయితే చాలా గూస్ బంప్స్ తెప్పిస్తుంది. అంటే ఒక సినిమా ప్రేక్షకుడిగా ఒక 70mm స్క్రీన్ మీద మనం చూస్తున్నప్పుడు ఎలా ఉంది, ఒక ప్రేక్షకుడిగా మనకు ఆనందాన్ని ఇచ్చిందా, ఒక పర్సన్, ఒక రాజకీయ నాయకుడి జీవితంలో ఇంత జరిగిందా, అది చెడు కావచ్చు మంచి కావచ్చు అనేది ఈ సినిమాలో చూపించారు. సో ఇంకా చెప్పాలనుకుంటే హీరోయిన్ అంటే జగన్ గారి భార్య సతీమణిగా నటించిన ఆ అమ్మాయి కూడా చాలా బాగా నటించింది. భర్తను ఎలా ప్రోత్సహించాలి, భర్తకి ఎలా సలహాలు ఇవ్వాలి, అసలు ఏంటి భార్య అంటే భర్తకి అండదండగా ఉండాలని చూపించారు. సో ఇంకా కాంట్రవర్సీస్ గురించి మనం మాట్లాడుకోవాల్సిన పని లేదు, ఎందుకంటే రాజకీయ పాలిటిక్స్ గురించి ప్రతి ఒక్కరు మాట్లాడుకునేది. మనం సినిమా టెక్నికల్ గురించి మాట్లాడుకుంటే సినిమాని సినిమా లాగానే చూపించాడు. ఇందులో ఎవరిని కించపరచలేదు, ఎవరిని హైలైట్ చేయలేదు. ఆయన జీవితాన్ని ఆధారంగా తీసుకొని చేయాలనుకున్నారు, చేశారు. ఇప్పుడు మహానటి సావిత్రి గారి గురించి ఎలా తీశారు, అలాగే యాత్ర 2 కూడా తీశారు. ఇందులో మనం ప్రతిపక్ష నాయకుల గురించి ఏమైనా మాట్లాడుకోవాలా, లేకపోతే వాళ్ళు ఎందుకు ఇలా కుట్రలు చేశారు, వీళ్ళు ఎందుకు ఇలా చేశారు అనేది ఈ సినిమా పరంగా నేను మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో సినిమాని అభినందించే వాళ్ళు చాలామంది ఉంటారు కదా. సో అలా అభిమానించే ఒక అభిమానుడిగా, సినిమాని అభిమానించే అభిమానుడిగా ఈ సినిమా నిజంగా బాగుంది. సినిమాని సినిమాలాగా చూడండి. ఇందులో మా వాళ్ళని ఇదన్నారు, మా వాళ్ళని ఇలా చూపించారు అని అనడం కన్నా సినిమాని సినిమాలాగా తీసుకుంటే రాజకీయం వేరు, సినిమా వేరు అనేది మనకు స్పష్టంగా కనిపిస్తుంది. సో జనాలందరినీ నేను నా సొంత రివ్యూగా నేను చెప్పేది ఏంటంటే, నాకు సినిమా నచ్చింది, నేను చూశాను. ఇందులో నేను ఒక పార్టీకి
సపోర్టు కాదు, ఒక పార్టీకి నేను అగైనెస్ట్ కాదనమాట. సో మీరు యాత్ర 2 ఈ రోజు రిలీజ్ అయిన సినిమా, అంటే రేపు మనకు శుక్రవారం, ప్రతిసారి శుక్రవారం బరి అంటారు, సినిమా బరి శుక్రవారం అంటారు, కానీ February 8th 2018 యాత్ర రిలీజ్ అయింది. అలాగే February 8th 2024 యాత్ర 2 రిలీజ్ చేశారు మహీవి రాఘవ్. డైరెక్టర్ కూడా చాలా బాగా క్షుణ్ణంగా డైలాగ్స్తో సహా తెలుగు పట్టులేని, జీవా తెలుగు మాట్లాడతారు కానీ ఇంకా బాగా చెప్పడము, అండ్ ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి ఒక క్యారెక్టర్ ఇవ్వడము. అండ్ ఇందులో రోజమ్మ క్యారెక్టర్ కూడా ఉంది, ప్రజలు బాగా చూస్తారు. సో రోజమ్మ క్యారెక్టర్ కూడా ఆమె చేయడము, ఆమె యాక్ట్ చేయడము. ఇంకా సో ఆమె, నేను సినిమాల్లోకి అంటే పొలిటికల్గా పరంగా మనం మాట్లాడుకునే టాపిక్ కాదు ఇది, సినిమా పరంగా మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి సినిమా టెక్నికల్ వాల్యూస్ బాగుంది, ప్రొడక్షన్ వాల్యూస్ బాగుంది, సెన్సార్ అబ్జెక్షన్ చెప్పలేదు, ఎందుకంటే ఇందులో ఎవరిని కించపరిచినట్లేదు, ఎవరిని ఏది లేదు. ఆయన ఏం చేశాడు 2011 నుంచి 2019 వరకు ఆయన ఏం చేశాడు అనేది మాత్రమే ఈ సినిమాలో చూపించడం జరిగిందమ్మా. సో ఈ మూవీలో జగన్ గారి పాత్రలో తమిళ యాక్టర్ జీవా గారిని తీసుకున్నది అంటే స్పెషల్గా ఏమైనా కారణం ఉందా సార్? అలా చూసుకుంటే మనం అనుకుంటే 2018లో కూడా మమ్ముట్టి గారిని తీసుకున్నారు. అంటే రాజశేఖర్ రెడ్డి గారి పాత్రని ఎవరు పోషించగలరు అంత ధీటుగా, అంత హుందాగా? అంటే ఆయన చెప్తే వినాలి, ఒక మనిషి ఒక క్యారెక్టర్గా ఒక మనిషి చెప్తే జనాలకి రిసీవ్ అవ్వాలి. అది ఏ క్యారెక్టర్ అయినా సరే. ఇప్పుడు ఒక సినిమాకి చిరంజీవి గారిని తీసుకున్నారు అంటే చిరంజీవి గారు చెప్తేనే వింటారు అంటే చిరంజీవి గారిని తీసుకుంటారు. ఆ పాత్రకి ఇంకొకరు వచ్చి తీసుకోరు కదా, మహేష్ బాబు వచ్చి చేయాలంటే బాగుంటుంది. అలాగే డైరెక్టర్ పనితనం గురించి దీంట్లో మాట్లాడుకోవాలి. ఆయన ఎంత హౌండ్ వర్క్ చేసి ఉంటారు, ఎంత గ్రౌండ్ వర్క్ చేసి ఉంటారు. ఒక హీరో పాత్రకి అక్కడికి వెళ్ళి తెలుగు కథని ఎక్స్ప్లెయిన్ చేసి, బికాస్ ఇట్స్ ఎ పొలిటికల్ డ్రామా. ఆ పొలిటిక్స్ గురించి వాళ్ళకి తెలుసుండదో అది వేరే విషయం. బికాస్ ఆయన కేరళ ఇండస్ట్రీ, మలయాళం అతనికి వెళ్ళి అతనికి ఏం చెప్పుంటాడు, సార్ ఇది ఒక పాలిటీషియన్, ఈయన జీవితంలో జరిగింది చూపిస్తున్నాం, ఇందులో మిమ్మల్ని పాలిటిక్స్లోకి లాగట్లా. అవును, మీరు వచ్చి ఇది మంచి ఇదే చెడు, ఈయనకే ఓటేయండి ఈయనకే చేయండి అని మీరేం చెప్పరు. ఆయన జీవితం ఏంటి, ఇప్పుడు సావిత్రి గారి జీవితం ఏంటి మహానటిలో చూపించాం, అంతే కదా. ఇప్పుడు ఎన్టీ రామారావు గారి జీవితం ఏంటి మనం కథానాయకుల్లో చూపించాం, మహానాయకుల్లో చూపించాం, అర్థమైందా? అలాగే ఈయన జీవితం ఏంటి అనేది మేము చూపించబోతున్నామని చెప్పి ఆయన తీసుకొచ్చారు. సేమ్ అలాగే యాత్ర 2 అక్కడ ఎండ్ అవుతుంది, ఆయన సీఎం అవుతారు, ఎండ్ అవుతుంది, తర్వాత సెకండ్ సీఎం అవుతారు, ఎండ్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది అనేది ఇప్పుడు చూపిస్తున్నారు. తర్వాత ఏం జరిగింది అనేది కొడుకున్నాడు, వారసత్వం, కొడుక్క జగన్మోహన్ రెడ్డి గారు. ఆయనలాగా ఎవరు చేయగలరు? ఇందులో డైరెక్టర్ తెలివి ఏంటంటే వేరే ఆర్టిస్టుల కంటే స్టోరీ లాగా చెప్పి తీసుకొచ్చేస్తారు. ఇక్కడ ఆర్టిస్టులకు అనుకోండి, మనం ఒకరు ఒక పార్టీకి సపోర్ట్ చేస్తారు, ఇంకో పార్టీకి ఇంకొక అగెనిస్ట్గా ఉంటారు, నేను చేస్తానా లేదా అని ఒక సందేహము. ప్లస్ మన హీరోలు ఇలాంటి సబ్జెక్ట్స్ తీసుకుంటే ఎక్కడ కాంట్రవర్సీస్ వస్తాయో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా పెద్ద హీరో మనకి తీసుకుంటే, సార్ మీరు ఆయనకి సపోర్ట్ చేస్తున్నారా, అందుకే చేశారా మీరు ఈ సినిమా అని అడగడం, అది చాలా పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. సినిమా రిలీజ్కే పెద్ద ప్రాబ్లం అవుతుంది. ఆ చిన్న యాక్టర్ కానివ్వండి, పెద్ద యాక్టర్ కానివ్వండి, కొత్త యాక్టర్ కానివ్వండి. ఇప్పుడు ఆయన కొత్త యాక్టర్ని పెట్టి సినిమా తీయలేడు, ఎందుకంటే ఒక ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత రాజకీయాల్లో చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న ఒక అతన్ని తీసుకొచ్చి కొత్త యాక్టర్ని పెడితే ఎవడు చోటు. ఓకే, సో అందుకని నేను తెలివిగా ఈసారి తమిళ ఇండస్ట్రీ నుంచి ఆయనతో మాట్లాడుకొని, ఆయనకి ఎన్ని చెప్పారు, ఎన్నిసార్లు మీట్ అయ్యి ఉంటారు, ఎన్నిసార్లు కథ ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటారు, ఎన్ని కట్లు జరిగి ఉంటాయో, మనం ఆ దర్శకుడికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఆయన ఓపికకి తీసుకొచ్చారు, ఆయనను పెట్టారు. ఆయన జీవా గారికి తెలుగు మాట్లాడగలరు, ఆయనకి ఇక్కడ మార్కెట్ ఉంది యాక్చువల్గా. బట్ ఆయన ఆ పాత్ర కోసం ఆయన తగ్గించారు, వెయిట్ తగ్గమన్నారు, కొంచెం వెయిట్ పెరగమన్నారు. ఒక పాలిటీషియన్గా ఎలా ఉండాలి, ఆయన ముస్టాచ్ మీసం పెట్టుకుంటే ఎలా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు, లేకపోతే మీసం లేకపోతే ఎలా ఉంటుంది, ఇవన్నీ ఫోటోషూట్లన్నీ తీసి ఉంటారు. బేసికల్గా తీసిన తర్వాతనే షూట్లోకి వెళ్ళి ఉంటారనమాట. సో డైరెక్టర్ని మనం అభినందించాల్సిందే ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే ఇదొక అందరికీ తెలిసిన జీవితం. 2 తెలుగు రాష్ట్రాల్లో ఆ పర్సన్ ఏంటి అనేది తెలిసిన జీవితం. తెలిసిన జీవితాన్ని నువ్వు కథ రూపంలో సినిమాకి తీసుకొస్తున్నప్పుడు ఎక్కడ మిస్టేక్స్ చేయకూడదు. ఒక్కరిని ఎక్కువ అని చెప్పకూడదు, ఇంకోటి తక్కువ అని చెప్పకూడదు. ఉన్నవే చూపించాలి, లేనివి నువ్వు కల్పించి సినిమా కథ అని చెప్పి నేను ఆ అడ్వాంటేజ్ తీసుకుంటాను అని చెప్పి నువ్వు ఇంకోటి చేయకూడదు.
సో ఇవన్నీ మైండ్లో ఉంటాయి డైరెక్టర్కి. ఆయన దీంట్లో సక్సెస్ అయ్యాడు మహి, యాత్రలోనే సక్సెస్ అయిపోయాడు. దీంట్లో ఎమోషనల్ బ్యాక్డ్రాప్, ఎమోషనల్గా కనెక్ట్ అవ్వడము, ఆయన జీవితంలో చేసిన పాదయాత్ర వల్ల ఎంతమంది కుటుంబాలు ఎట్లా కనెక్ట్ అయ్యాయి, అండ్ నందిగామ ఎంపీగా ఒక పర్సన్ని పోటీ చేయడం దాని గురించి, ఎలక్షన్స్లో ఆయన ఎలా సీఎం అయ్యి 2019లో ఎలా అయ్యాడు, ఇవన్నిటికీ అందరికీ తెలిసిన అంశాలు, కట్లకు కట్టుకట్టినట్టు. అంటే పాలిటిక్స్లో ఉన్న వాళ్ళకి, రాజకీయాలంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి, నార్మల్ సాధారణమైన ప్రజలకి, ఓట్లేసిన ప్రతి ఒక్క ప్రజలకి తెలుస్తుంది. దాన్ని సినిమా రూపంలో ఎవరిని హర్ట్ అవ్వకుండా, ఇప్పుడు కొన్ని వర్గాలు కొట్టుకుంటాయండి, ఒకవేళ కాంట్రవర్సీస్ ఉంటే దానివల్ల ప్రాణ నష్టం జరిగేది కూడా ఉంటుంది. అలాంటివన్నీ కాకుండా డైరెక్టర్ సినిమాలాగా తీశాడు. సో మనం కూడా ఏం చేస్తాం, సినిమాని సినిమాలాగానే చూద్దాం, చూసాక తెలుస్తుంది అన్నమాట ఏంటి అనేది. సో దీన్ని బట్టి నేను ఒక్క ప్రేక్షకుడిగా, సినిమా చూసి వచ్చిన ప్రేక్షకుడిగా చెప్పేది ఏంటంటే, ఇందులో రాజకీయ గొడవలకి ఏది తావులేదండి. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉండొచ్చు, ఎవరికి చూసినట్టు ఆ సినిమాని చూడండి, సినిమాని సినిమాలాగా చూడండి. ఒక వీకెండ్కి ఒక పొలిటికల్ డ్రామా ఇష్టపడే వాళ్ళు పొలిటికల్ డ్రామాని చూడొచ్చు. సో ఈ మూవీకి మీరు ఇచ్చే రేటింగ్ ఏంటి సార్? రేటింగ్ 2.75 to 3 అండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.